ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్ వీళ్ళతో సినిమా చేయాలి అలా డ్రీమ్ ఏం లేదు. నా బేసిక్ ప్రాబ్లం ఏంటంటే రేపు బతుకుతానో లేదో తెలీదు. అలాంటప్పుడు పెద్ద డ్రీమ్లు ఏం పెట్టుకోను. ఓకే సార్, ఎవరిదైనా బయోపిక్ తీయాలనుకుంటే ఎవరు తీస్తారు? నేను యాక్చువల్లీ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది నా దగ్గర. అదేంటంటే ఒక నోవెల్, అది 3 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వచ్చింది. మిలిటెన్స్ ఆఫ్ మెలుహా మీరు విన్నారా? మిలిటెన్స్ ఆఫ్ మెలుహా అని ఒక బుక్ ఉంది, అది చేయాలనుకుంటున్నా. అది దాదాపు ఒక 5-6 కోట్ల పైన వస్తుంది, 5,000 కోట్ల పైన బడ్జెట్ అవుద్ది. కాబట్టి అది డ్రీమ్ అయితే అది మీరు బయోపిక్ అంటే అబ్దుల్ కలాం గారిది చేద్దామని. అబ్దుల్ కలాం గారి బయోపిక్. కళ్యాణి గారి గురించి అడగకుండా మీ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అవ్వదు, మీ లైఫ్ కూడా కంప్లీట్ అవ్వదు. సో కొంచెం మాకు మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ రిలేషన్ గురించి చెప్పకూడదన్నారు ఇప్పుడే ఫోన్ చేసి. అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు అని తిట్టారు శ్రీ. ఎవరు సార్? కళ్యాణ్ గారు నా మేనేజర్కి ఫోన్ చేసి, వద్దు మన డైవర్స్ అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు నా గురించి మాట్లాడుతున్నాను అని అడిగారంట. సో అందుకని నేను చెప్పడే కరెక్ట్ కాదు, డైవర్స్ అయింది అంతే. సారీ సార్. అయితే మరి పెళ్ళి గురించి మీ ఒపీనియన్ ఏంటి? 98% పిల్లలు ఉన్నారు కాబట్టి కలిసి ఉన్నారు, లేదంటే ఎందుకండి చేయొద్దు. పెళ్ళి అన్నది ఏంటంటే ఒక అదేం చెప్తారు, పంజరంలో ఉన్న పావురం లాగా. లోపల ఉన్నవాళ్ళు బయట వెళ్ళాలనుకుంటాడు, బయట ఉన్నవాళ్ళు లోపల వెళ్ళాలనుకుంటాడు. మీరు మళ్ళీ ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు సార్ కళ్యాణి గారితో మాట్లాడటానికి కానీ బిగ్ బాస్ తర్వాత కానీ? 9 years అయింది మాట్లాడి. 9 years అయింది. మీలో హిడెన్ టాలెంట్ అండ్ మీరు సింగర్ కూడా, మీరు ర్యాప్స్ కూడా బాగా పాడతారు. మా ఆడియన్స్ కోసం ఒక ర్యాప్ ఏమన్నా? கல்யாணம் கல்யாணம் இதுவே என் வாழ்வில் கல்யாணம். மாப்பிள்ள கட்டுத்தாலிய உல்லாசமாகவே உலகத்தில் வாழவே மாப்பிள்ளையாகி ஆனந்தமாகி மணமாலை சூடிட கல்யாணம் கல்யாணம் கல்யாணம். காதலுக்கு ஜாதியில் பேதமில்லை, எதுமில்லை, கருப்பில் சிகப்பில்லை, கட்டுத்தாலி கழுத்துல கல்யாணம் கல்யாணம் కళ్యాణం. ఈ టాలెంట్ ఎప్పటి నుంచి సార్? ర్యాప్ పాట తెలియదు, చిన్నప్పుడే ఉంది సార్. అలాగే ఇప్పుడు మీలో ఒక యాక్టింగ్ స్కిల్స్ని కూడా మేము బయటకు తీద్దాం అనుకుంటున్నాము. సో ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు చెప్తా, మీరు వాళ్ళు ఏమంటారు వాళ్ళ యాటిట్యూడ్, ఎక్స్ప్రెషన్ రెడీ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ మాస్టర్. నోయల్, గంగవ్వ, దివి. విత్ డైలాగ్స్ కూడా చెప్పచ్చు మీరు చెప్పాలనుకుంటే. ఎక్స్ప్రెషన్ ఇస్తా. దివి, దేవి నాగవల్లి, ఓకే. మోనాల్, లాస్యా, ఆర్యానా, అబ్జిత్, అఖిల్, కరాటే కళ్యాణి, మెహబూబ్, మజిల్స్, సుజాత, సోయల్, ఎక్కడ ఏం జరుగుతుంది ఫుల్ యాంగ్జైటీ. ఓకే సార్. అలేఖ్య హారిక, ఆమె మీద పెద్ద ఒపీనియన్ లేదు. ఓకే సార్. నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపించింది మీకు? మనం ఎలా చెప్తామండి, సూపర్ కదా. అతన్ని హోస్టింగ్ కోసమే చూడొచ్చు బిగ్ బాస్. కంటెస్టెన్సే అవసరం లేదు, నాగార్జున గారు ఉంటేనే చాలు, ఆ రేంజ్లో ఉన్నారు. సాటర్డే సండే వరకు వెయిట్ చేసేవాళ్ళు వీకెండ్ నాగార్జున గారి కోసం. ఎప్పుడు? మీరు? అవును అవును, నేనైతే అతని కోసమే వచ్చాను. సార్ మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఇలాగే ఉంటారా సార్? పంచ కట్టుకునే ఉన్నారు మాకు ఎక్కువ బిగ్ బాస్. పంచ పంపించలేదు వాళ్ళు, ఉన్నింది చాలా పంచలు ఉన్నింది.
వాళ్ళు ఏదో ఏదో ఇది చేసి పంపిస్తాను అన్నారు, పంపించలేదు. ఎలాగో వాళ్ళకి తెలుసు బయట వెళ్ళిపోతానని అనుకొని పంపించలేదేమో.